అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నేర్చుకున్నా. ఈరోజు నేను నా బిన్ని దగ్గర నుంచి టై అండ్ డై నేర్చుకోబోతున్నాను. క్లాత్ మీద ఫోల్డ్ చేయండి. షెమ్మి మిడిల్ లో ఫోల్డ్ చేయి. నీట్ గా ఈక్వల్ గా ఫోల్డ్ చేయాలి. ఈక్వల్ గా ఫోల్డ్ చేయండి రెండింటిని. షెమ్మి నువ్వు కూడా ఈక్వల్ గా ఫోల్డ్ చేయి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినారా ఈక్వల్ గా. మళ్ళీ దీన్ని హాఫ్ చేయండి. ఇలా ఇలా ట్రయాంగులర్ షేప్ లో. అంతే. ట్రయాంగులర్ షేప్ లో చేసిన తర్వాత ఈ ఫస్ట్ 2 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 లేయర్స్ వచ్చినాయి కదా, 1 2 ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ 2 4 లేయర్స్ వచ్చినాయి కదా. ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా. ఇది 1 లేయర్, ఇది ఒక 2 లేయర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేయి, ఈ సెకండ్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేయండి. మీరు రాకెట్ ని చేస్తారు కదా, రాకెట్ ని చేస్తారు కదా అట్లా. మళ్ళీ దీన్ని మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డ్ చేయండి. ఇట్లా కంప్లీట్ మిడిల్ లో, కంప్లీట్ గా మిడిల్ లోకి ఫోల్డ్ చేసిన తర్వాత థ్రెడ్ తీసుకొని, థ్రెడ్ నేను ఇస్తాను మీకు. థ్రెడ్ తీసుకొని బాగా టైట్ గా టై చేయాలి. మిడిల్లో ఎక్కడైనా టై చేసుకోవచ్చు. అంటే షేప్స్ నేను చెప్తా, నీకు ఇస్తా. నాది అయిపోతేనే 1 by 1 ఇస్తాను. ఇలా బాగా టైట్ గా. ఫస్ట్ ఒక నాట్ వేసుకొని, అంటే టైట్నెస్ కోసము. టైట్నెస్ గా వస్తే నాట్ అవసరం లేదు, నేను నేర్పిస్తానులే. ఇదిగో ఇలా బాగా చాలా టైట్ గా, ఎంత టైట్ గా వేస్తే అంత బాగా షేప్ వస్తుంది. నాకు ఇక్కడ ఒక్కటే సర్కిల్ కావాలి, ఇదంతా ప్లేన్ రావాలి అంటే ఇట్లనే వదిలేయచ్చు. లేదు నాకు ఇంకా చాలా సర్కిల్స్ రావాలి అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలి మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా బాగా టైట్గా టై చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకొక నాట్. ఇది 3 సర్కిల్స్ వస్తుంది. కింద కూడా వేసుకోవచ్చా? కింద కూడా వేసుకోవచ్చు, మొత్తం పై నుండి కింద కూడా వేయచ్చు. వేసిన తర్వాత దీన్ని ఇట్లా నాట్ వేసేసుకోవాలి. ఈ నాట్ నేను నేర్పిస్తాను మీకు మీరు వేసేటప్పుడు. ఇది టైయింగ్, ఇది టైయింగ్. ఓకే, ఫస్ట్ మీరు చేయండి, టైయింగ్ చేయండి. 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ చేద్దాం ఇందులోనే. నేను ఇది చేశాను కదా, నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కంటిన్యూస్ గా టై చేసి తను చేస్తుంది. షన్వి నువ్వు ఇక్కడ టై చెయ్యి, సరేనా? ఇలా ఇవ్వు, నేను పెట్టిస్తా నీకు.
కంటే ముందు టై చేసుకున్న క్లాత్స్ని నార్మల్ వాటర్లో 5 minutes ఉండనివ్వాలి. ఇవి కదం కలర్స్ అంటే డై కలర్స్ ఇవి. ఓకే, ఇది ఒక ప్యాకెట్ అప్ టు 5 meters వరకు ఒక ప్యాకెట్ ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఈ కలర్ ఇందులో వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఇందులోనే ఉంచాలి. ఇది బ్లూ కలర్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నది. ఇది బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి, ఉడకాలి బాగా. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం డిప్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇందులో మళ్ళా డిప్ చేయాలి. ఉన్న క్లాత్ని వాటర్ అంతా పిండేసి ఇందులో హాట్ వాటర్లో వేసేయాలి. నుండి రిమూవ్ చేసేసి ఈ కలర్ని మొత్తం ఇట్లా పిండేసుకోవాలి. ఈ కలర్ని అంతా పిండేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని, నార్మల్ వాటర్, ఇది డై ఫిక్చర్, ఇది కూడా కదం కలర్సే. డై ఫిక్చర్ ఈ కలర్ పోకుండా ఇది వాటర్లో మిక్స్ చేసుకొని ఈ డై చేసిన క్లాత్ని మొత్తం పిండేసుకొని మళ్ళీ ఈ వాటర్లో ఒక 5 minutes వరకు ఆ వాటర్లో డిప్ చేయాలి. డిప్ చేసి తీసిన తర్వాత డ్రై చేసుకోవాలి. డై ఫిక్స్చర్ యూజ్ ఏంటి పిన్ని? డై ఫిక్చర్ ఇవి డై చేసుకుంటాం కదా, ఆ కలర్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. అంటే మళ్ళీ తర్వాత మనము యూజ్ చేసిన తర్వాత వాష్ చేస్తాం కదా, అప్పుడు ఆ కలర్స్ అనేవి పోవు, అంటే బ్లీడ్ అవ్వవు. మామూలుగా మనము సాయిపోయింది అంటాం కదా, డ్రెస్ కలర్ షేడ్ అయింది సాయిపోయింది అంటాం కదా, అట్లా అవ్వకుండా ఆ కలర్ ఆ క్లాత్ కి పడుతుంది. పర్మనెంట్ గా పట్టడానికి డై ఫిక్చర్స్ అనేవి వాడతాము. ఈ డై ఫిక్చర్ లో డిప్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 minutes క్లాత్ ని రిమూవ్ చేయండి. ఎవరి క్లాత్ వాళ్ళు తీసుకోండి. చెయ్యి, నువ్వే, నీ క్లాత్ నువ్వే తీసుకో. నీ క్లాత్ నువ్వే తీసుకొని ఇప్పుడు మొత్తం అంటై చేయండి, ఇదంతా తీసేయండి. సింగిల్ సర్కిల్ షణ్విది, సింగిల్ సర్కిల్, ఇవి 3 circles. ఇది ఫుల్ అంటే థిక్ సర్కిల్. ఒకటే థిక్ సర్కిల్ కావాలనుకుంటే ఇలా, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పట్టుకో, ఇలా చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు పెద్ద సర్కిల్ కావాలి. థిక్ సర్కిల్ కావాలంటే మొత్తం రౌండ్ చేసినాం కదా అది. పట్టుకోండి, ఇది నువ్వు పట్టుకో ఇట్లా. అది కింద
ఇవి డ్రై చేసి తర్వాత ఐరన్ చేసుకుంటే ఈ కలర్ పర్మనెంట్ గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మైలీతో చెప్పు, స్మైల్ చేస్తూ చెప్పు. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంగ్రీ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రయింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటీగా. ప్లీజ్ ఫ్రెండ్స్